గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ టిల్లు అనమాట. వినాయకుని నిమజ్జనం బ్లాగ్ ఇది. పులిహోర కలుపుతారు అన్నమాట పెద్దలు. పులిహోర మొత్తం కలపడం అయిపోయింది. డిస్ట్రిబ్యూషన్
పట్టు 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 పట్టుకోర్రి దోస్తు. లేపు 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 లేపు. ఓకే అందరు సరిపోయిల్లు. లేపు. అరే గణపతిని కదిలేయండి. కదిలేండి కదిలేండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇప్పుడు లడ్డు వేలం పాట జరగబోతుంది అన్నమాట. ఇంకో 5 నిమిషాల్లో లడ్డు వేలం పాట జరగడం జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ వేలంలో పాల్గొనవలసిందిగా కూర్చున్నాం. లడ్డు వేలం పాట అయిపోయింది అనమాట. బోలుగొట్టు సందీప్ అన్న లడ్డు వేలం పాట వాడింది అన్నమాట. ఎంత వాడింది అనుకుంటాను ఫ్రెండ్స్? 5600 లడ్డు. సందీప్ అన్న లడ్డు పట్టుకపోతాను. మరి లడ్డు మాకు ఇంత పెడతాడో పెట్టడో మరి అడగాలి. మరి ఏం చూడాలి ఫ్రెండ్స్. చూడండి ఇక వినాయకుని కదిలించే టైం అవుతుంది. ఇప్పటికే 5:30 అయిందన్నమాట. అందరూ అన్ని టీ షర్ట్లకి బ్యాట్లకి పెద్దోళ్ళకి వైట్, చిన్నోళ్ళకి ఎల్లో కలర్ అన్నమాట. ఇప్పుడు ట్రాక్టర్ రెడీ అయిపోయింది అనమాట. ఇక ట్రాక్టర్ వినాయకుని దగ్గరికి స్టేజ్ దగ్గరికి వస్తుంది. ఇక వినాయకుని ఎక్కించడే ఎక్కిర్రి. టైం అయిపోయింది. ఇప్పటికే 5:30 అవుతుంది. కమాన్ కమాన్ దోస్తులు బ్యాండ్స్ అన్ని కట్టుకున్నాం. ఈసారి బ్లూ కలర్ వచ్చినాయి అనమాట. నెత్తికి కట్టుకునేది హైలైట్ ఉన్నాయి. అట్లా ఉంటుంది మరి. ఇక్కడ బళ్ళు వేసారు అనమాట. బళ్ళు వేస్తున్నారు వినాయకునికి స్టేజ్కి. వేసేసారు బళ్ళు వేసారు. ఇక వినాయకుడిని ఎక్కిచ్చే టైం అయిందన్నమాట. ఎత్తుకొని వస్తున్నారు అన్నమాట. వైట్ అండ్ వైట్ ఎలా ఉంది దోతులు మస్తున్నాయి కదా, కలర్ మస్తు. ఇప్పుడు దింపిల్లు అనమాట వినాయకుని. మళ్ళీ కొద్దిగా ఎత్తి మళ్ళీ నిలబెట్టడానికి ట్రై చేస్తారు. లెట్స్ గో. జై బోలో గణేష్ మహారాజ్కి జై. వినాయకుని ట్రాక్టర్ ఎక్కించడం అయిపోయింది. గుమ్మడికాయ తిప్పుతాడు మా కట్టప్ప అంకుల్. ఇప్పుడు కొడతాడు. ఒకడే దెబ్బకు వలుగుతుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళా కొబ్బరికాయలు కొడతాం అన్నమాట. ఇప్పుడు కొబ్బరికాయల వర్షం మరికొద్ది క్షణాలు జరిగిపోతుంది అనమాట. రాజంకులు ఏమో కొబ్బరికాయ ఫస్ట్ కొబ్బరికాయ రాజంకులు కొడతాను అనమాట. కానీ అంకుల్ జై బజరంగ్ బలి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అందరు మనిషి కొబ్బరికాయ వేస్తూనే ఉంటారు చూడండి ఫ్రెండ్స్. మా డాడీ కొబ్బరికాయ కొడతారు చూసిలా. దించుకి దించుకి దించి పసుపు కుంకుమ వేస్తాను మా మావయ్య సాయలేదు మావయ్య. జై. వైట్ అండ్ వైట్ కట్అవుట్ ఎట్లున్నాయి చూసిలా. ఎల్లో కట్అవుట్ చిన్నపిల్లలకి అనమాట. ఎట్లున్నాయి మస్తున్నాయి కదా. మా గణపతి అట్లుంటాడు మరి. ఇక బయలుదేరే టైం అయిందనమాట. ఇక డప్పు కూడా రెడీ పెట్టుకోండి. ఇక బయలుదేరే టైం అయింది. ఇక నడుర్రి. ఇక జై బోలో గణేష్ మహారాజ్కి జై. ట్రాక్టర్ నడిపేది అనిల్ అనమాట. అనిల్ అన్నా బోల్తే కానీ కానీ టీ ఒరే ఒరి జై జై. కొబ్బరికాయలు వర్షం కురిసింది అనమాట ఇక్కడ. జై జించుకు జిజ్జుకు జించుకు జిజ్జుకు జిం. ఇప్పుడు షార్ట్స్ పెడాలన్నమాట. 30 షార్ట్స్ చూడండి దోస్తులు. కలర్ ప్యాకెట్ రెడీ అయినాయి. డప్పు చూసిరా. దించుకు డిజ్జుడు దించుకు డిజ్జుడు డప్పు బ్యాండ్ వచ్చింది. ఆ ట్రాక్టర్ కూడా వచ్చేసింది అనమాట. వినాయక స్టేజ్ నుంచి కొంచెం ముందుకు వచ్చేసింది అనమాట. మా రిషిగాడు కూడా వైట్ కలర్ వేసిండు. మనకి ఫోన్ ఉన్నది. అంత చిన్నపిల్లలు సెల్ కదా, అందుకే చిన్నది ఇంట్లో ఉన్న వేసిళ్ళు. ఇప్పుడు మా గణపతి పెద్ద జెండా చూసిలా దోస్తులు. పెద్ద జెండా ఇక రెడీ అయిపోతుంది అంతా. షార్ట్స్ కూడా పెట్టేసారు. వెళ్తున్నారు. ఇక వెళ్తే చూడరు ఇక షార్ట్స్ కూడా. సరేనా, సబ్స్క్రైబ్ చేసుకోవాలి దోస్తులు. మా వినాయకుని బయలుదేరుతున్నాడు అనమాట. నిమజ్జనానికి బయలుదేరుతున్నాడు. బయలుదేరే క్రమంలో డ్యాన్సులు, బాంబులు, డ్యాన్స్ తోటి ఊరేగింపు ఉంటుంది. ఊగుడు, డీజే బాక్సులు వలిపోడు, డప్పులు వలుగుడు ఇవన్నీ రెగ్యులర్గా ఉండేవి అన్నమాట. సరేనా, మరి ఉంటారా దోస్తులు? మరి సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మీకు కనుక నచ్చిందనుకో ఈ వినాయక బ్లాగ్ అనమాట. వినాయక నిమజ్జనం బ్లాగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరన్నమాట. సరేనా, ఉంటా. మళ్ళా కలుద్దాం దోస్తులు. వినాయకుడు నిమజ్జనం అయ్యేది కూడా పెడతా. లాస్ట్లో ఉంటుంది చూడుర్రి. దానికి బ్యాక్గ్రౌండ్ ఏముండదు, ఓన్లీ సాంగ్ ఉంటుంది. బాయ్ దోస్తులు.